అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 14 చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు మీరు ఉదయం నుంచే ఏదో శుభం జరగబోతుందనే ఫీలింగ్ కలగవచ్చు. ఆ ఫీలింగ్కి కారణం మీ రాశిపై పడుతున్న శుభ దృష్టుల ప్రభావం. ఇక ప్రత్యేకంగా ఈరోజు మీ జీవితంలో ఒక మిత్రుడు ప్రవేశించడం లేదా సడన్గా కలవడం, ఒక మంచి సూచన ఇవ్వడం, లేదా మీకు పెద్ద స్థాయిలో ఉపయోగపడే అవకాశం తీసుకురావడం వంటి సంఘటనలు జరుగుతాయి. దీన్నే ఈరోజు మీ రాశికి అదృష్ట ద్వారం తెరుస్తున్న రోజు అని చెప్పవచ్చు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి గ్రహస్థితులు ఎలా మారుతున్నాయి అంటే డిసెంబర్ 14వ తారీఖున గురు మీ రాశి అధిపతి. ఈరోజు గురుడి శుభదృష్టి మీ వ్యక్తిత్వానికి వెలుగును తీసుకువస్తుంది. మీరు చెప్పిన మాటలకు విలువ పెరుగుతుంది. మీ ప్రయత్నాలకు త్వరగా ఫలితం కూడా వస్తుంది. ఇక శుక్రగ్రహం ఎలా పనిచేస్తుంది అంటే శుక్రుడు కుటుంబం, సుఖం, సంబంధాల గ్రహం కాబట్టి ఇది మీకు అనుకోని వ్యక్తుల నుండి కూడా మంచి మాటలకు సపోర్ట్ తెస్తుంది. ఇక కుటుంబంలో ప్రేమ, శాంతి కూడా పెరుగుతుంది. ఇక సూర్యుడు మరియు బుధుడు ఎలా పనిచేస్తున్నారు అంటే సూర్యుడు పని పరిస్థితులను మెరుగుపరుస్తాడు, బుధుడు కమ్యూనికేషన్ని బలపరుస్తాడు. కాబట్టి మీ మాటే మీ ఆయుధం ఈ వారం. ఇక ఈ 4 గ్రహాల కలయిక ఈరోజు మీ రాశిని ప్రత్యేకంగా బలపరుస్తున్న శుభ సందర్భం. ఇక ఆర్థిక పరిస్థితి, డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఎప్పటి నుంచో అంటే చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న పేమెంట్ మీకు తిరిగి వస్తుంది. ఇక చిన్న మొత్తమైన పెద్ద మొత్తమైన హఠాత్తుగా మాత్రం వస్తుంది. ఒక మిత్రుడు మీకు ఆర్థిక ఐడియా లేదా మంచి లాభం వచ్చే అవకాశాన్ని సూచిస్తాడు. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి చిన్న మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక డిసెంబర్ నెలలో మీకు ఇది డబ్బు కోసం ఎక్కువగా ఆలోచించాల్సిన రోజు కాదు. డబ్బు మీ వైపే వచ్చేది. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే మిత్రుడి వల్ల జరగబోయే శుభ పరిణామం. ఈరోజు మీ జీవితం మార్చే శుభ సంఘటన ఒక మిత్రుడి వల్లే జరుగుతుంది. అది ఎలా అంటే చాలా కాలం తర్వాత ఒక స్నేహితుడి నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మర్చిపోయిన స్నేహితుడి నుంచి ఒక పెద్ద సమాచారం కూడా రావచ్చు. అది ఏ విధంగా అంటే ఉద్యోగపరంగా అయినా కావచ్చు, వ్యాపార సంబంధ సలహా అయినా కావచ్చు. అది మీకు ఉపయోగపడే ఒప్పందం లేదా ప్రాజెక్ట్ పరిచయం. పెండింగ్లో ఉన్న ఒక మాటతో ముందుకు జరగడం కూడా అవుతుంది. ఈరోజు మీ అదృష్టంలో కీలక పాత్ర పోషించేది మీ మిత్రుడే. అది దేవుని ఆశీర్వాదం తరహాలో ఉంటుంది. ఇక ఉద్యోగం, వ్యాపారం విజయానికి బాటలు తెరుచుకుంటాయి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. సీనియర్స్ నుంచి ప్రశంసలు కూడా వస్తాయి. ఇక బాధ్యతలు పెరగవచ్చు, కానీ అవి మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడతాయి. బిజినెస్లో కొత్త కస్టమర్ మరియు చిన్న లాభదాయక డీల్ కూడా జరగవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలవుతాయి. ఇక ఉద్యోగం మార్చాలనుకునే వారికి ఇది శుభ సూచకం. ఇక ప్రేమ, కుటుంబం, శాంతి, ఆనందం, బంధం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు కూడా తీరిపోతాయి. పిల్లల విషయంలో సంతోషకరమైన సమాచారం కూడా రావచ్చు. ఇంట్లో సానుకూల వాతావరణం కూడా నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదంతో ఒక మంచి పని కూడా మొదలవుతుంది. ఇక ఆధ్యాత్మిక ఫలితాలు ఎందుకు ఆశీర్వాదం వస్తుంది. ధనుస్సు రాశి వారు స్వభావంగా ధార్మికులు, నిజాయితీ కలవారు. ఈరోజు మీరు చేసే ఏ పుణ్యం అంటే పూజ, దీపం వెలిగించడం, దేవాలయ దర్శనం మీ రాశికి రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మీ చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తులు మీకు మార్గనిర్దేశాన్ని చేస్తాయి. ఇక మీ వ్యక్తిత్వ లక్షణాలు ఈరోజు బలంగా బయటపడతాయి. మీ నిజాయితీ, మీ సానుకూల ఆలోచన, మీ ధైర్యం, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మరియు మీకున్న శుభదృష్టి, ఈ లక్షణాలే మీ జీవితంలో శుభాన్ని తెస్తాయి. ఈరోజు ప్రత్యేకంగా ఇవన్నీ మరింత వెలుగుతాయి. ఇక జాగ్రత్తలు, చిన్న సూచనలు ఏంటి అంటే అధిక నమ్మకం పెట్టుకోవద్దు. డబ్బు ఇచ్చే మరియు తీసుకునే విషయాల్లో జాగ్రత్త వహించండి. కోపంగా స్పందించకుండా ఆలోచించి మాట్లాడండి. డిసెంబర్ 14 మీ జీవితంలో ఆధ్యాత్మిక శక్తులు ఉన్న రోజు.
ధనుస్సు రాశి వారికి ఇది అదృష్టం మెరవడం, మిత్రుడు శుభం తీసుకురావడం, డబ్బు ప్రవాహం పెరగడం, ఉద్యోగం బిజినెస్లో శుభవార్తలు, కుటుంబంలో ఆనందం మరియు మనసులో ధైర్యం, ఇవన్నీ కలిసి వచ్చే అత్యద్భుతమైన రోజు. మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూసిన మార్పు ఈరోజే ప్రారంభమవుతుంది. దేవుని దయతో మీకు వచ్చే శుభం మీ జీవితాన్ని ఒక మంచి దిశగా తీసుకువెళ్తుంది.